మైనర్ బాలిక పైన జరిగితే వేసినటువంటి అంశం. హ్మ్. ఈరోజు అటువంటి కేసును మామూలుగానే అంటే కంప్లెయింట్ ఇయ్యంగానే ఫస్ట్ అరెస్ట్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ తర్వాత చేయాలి. హ్మ్. కానీ ఈడ ఇన్వెస్టిగేషన్ చేస్తుండ్రు. రకరకాల కథాలు తయారు చేస్తుండ్రు. ఈరోజు ఒకరోజు ఏజ్ అంటారు. ఒకరోజు వాళ్ళే తప్పంటారు. ఈరోజు ఇష్టానుసారంగా వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు. హ్మ్. మరి నేనేమంటున్నా అంటే నాకు పర్సనల్ ఎజెండా నాకు బండి సంజయ్ శత్రువు కాదు. లేకుంటే వాళ్ళు మా మిత్రులు కాదు. హ్మ్. వాళ్ళెవరో వాళ్ళ ముఖాలు కూడా తెలియదు. ఈరోజు ఒక ఇష్యూ బయటకొచ్చినప్పుడు అందరూ కూడా సమాజం స్పందించేది కామన్. హ్మ్. ఈరోజు అందులో భాగంగానే మేము కూడా స్పందించినాం. అదే అంత పెద్ద ఇష్యూలా ఈరోజు చట్టం మీదకి దిగం పనిచేస్తుంది. అది కూడా ఒక బాధ్యత గల హోం సహాయ మంత్రి. హ్మ్. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి దగ్గర హోం మంత్రి ఉన్నాడు. వాళ్ళ దగ్గర శాఖలున్నాయి. వాళ్ళు పెట్టుకొని ఈరోజు మీరు ఎందుకు సిన్సియర్‌గా పని చేయలేకపోతుండ్రు? ఎందుకు ఒక అమ్మాయికి అన్యాయం చేయలేకపోతుండ్రు? బ్రదర్ ఒక నిండు సభ. ఆనాడు కౌరవులు ఏ విధంగా ఆ అమ్మాయిని ద్రౌపదిని అవమానపరిచి కౌరవులందరూ ఎక్కువ కౌరవులే ఉండరు. ఎక్కువ చూస్తా ఉండ్రు వాళ్ళు. అర్థమైందా? హ్మ్. పాండవులు ఐదుగురే. అవును. అర్థమైందా? ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ధృతరాష్ట్రం లెక్క కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చున్నాడు. హ్మ్. ఆ సభలో ఉన్న మహిళామణులందరూ కూడా ఒక మహిళకు అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉన్నట్టుగా ఈరోజు బీజేపీలో తెల్లారి లేస్తే మాట్లాడే మహిళలంతా నోర్లు తెరుస్తలేరు. ఈరోజు మాట్లాడే పరిస్థితి ఉంది. హ్మ్. కాంగ్రెస్ అంటే 2 రకాల కాంగ్రెస్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేరే, ఈరోజు ఒరిజినల్ కాంగ్రెస్. రేవంత్ రెడ్డి కాంగ్రెస్, బీజేపీ ఇదంతా కానీ ఈరోజు కౌరవ సభ లెక్క తయారైంది. హ్మ్. ఈరోజు అమ్మాయిని ఏ విధంగానైనా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి. అలా దాదాపు 30 మంది బీజేపీ నాయకులు ఇయాల్టికి ఇటువంటి పోస్కో కేసులలో ఇరుక్కొని ఉన్నారు. హ్మ్. చాలామంది జైళ్ళలో పోయొచ్చు. అంటే ఇది వాళ్ళ పార్టీ యొక్క ఎజెండా కావచ్చు. వాళ్ళు చాలా లైట్ తీసుకుంటారు. అమ్మాయి మీదనే నెత్తే ప్రయత్నాలు చేస్తుంటారు. హ్మ్. ఆ కట్టెలపై గ్యాస్ అయిపోతే కట్టెలపై పట్టుకొని డ్రామాలు చేస్తారు. అవి ఆడులావాలు గాడిదలాలే కనబడతాయి నాకు. ప్రతి విషయం పైన స్పందించడం మీరు రాజకీయాలు ఉండకండి. హ్మ్. ఇంత పెద్ద ఇయ్యాల నా అవసరం ఉండద్దు. తెలంగాణ మహిళలు లేరా? మహిళా ఉద్యమకారులు లేరా? వాళ్ళందరూ వచ్చి బయటకొస్తే నాకు సంధ్యక్క వాళ్ళు వద్దులే, వాళ్ళెప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. ఈరోజు నేను వీళ్ళదే అంటున్నా. బీజేపీ గానీ, కాంగ్రెస్ గానీ, మీరందరూ ఎవరు మీరు? ఎక్కడికెళ్ళొచ్చింది మీరు? ఈరోజు ఎందుకు వస్తలేరు బయటికి?